హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మనం వీడియోలో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? జనరల్గా దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఐపీసీ. కామన్ గా ఐపీసీ అని రిఫర్ చేస్తాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్. మనం అందులో రెండు విధాలుగా ఈ ఐపీసీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక దాని పేరు షేర్డ్ మెమరీ మోడల్ అంటాము, ఇంకో దాన్ని మెసేజ్ పాసింగ్ మోడల్ అంటాం. ఈ వీడియోలో నేను షేర్డ్ మెమరీ మోడల్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోలో దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ది మెసేజ్ పాసింగ్ మోడల్. ఓకే, సో లెట్స్ గెట్ గోయింగ్ ఇన్ టు దిస్. ఇందులో ఫస్ట్ మనం ఈ మోడల్స్ గురించి మాట్లాడుకునే ముందు వీ నీడ్ టు టాక్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ సిస్టమ్. అంటే ఉన్న ప్రాసెస్ లో మనకి కేటగిరీస్ కింద విడగొడితే there are all the process do fall into two types of categories. అవి రెండు ఏంటంటే, one of them is called as independent process అంటాము, ఇంకో దాన్ని కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటాము. ఈ ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటే ఏంటంటే, a process is called independent if it cannot affect or be affected by the other processes executing in the system. అంటే వేరే దాంతో సంబంధం లేని వాటికి, వేరే వాటి వల్ల లేకపోతే ఈ ప్రాసెస్ వేరే వాటిని కానీ ఎఫెక్ట్ అవనటువంటి వాటిని మనం ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటాం. సింప్లీ పుట్, ఇఫ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అదర్ ప్రాసెస్, ఇఫ్ ఇట్ డస్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ ఆర్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ అదర్ ప్రాసెస్, వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ వన్. అంటే ఇది ఎంతోనూ డేటా షేర్ చేసుకోదు, కమ్యూనికేట్ చేయదు, వాటిని ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటాం. ద సెకండ్ కేటగిరీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కోఆపరేటింగ్ ప్రాసెసెస్. క్వైట్ ఉల్టా. కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, వేరే వాటిని ఎఫెక్ట్ చేసినా లేదా వేరే వాటి వలన ఇది ఎఫెక్ట్ అయినా దాన్ని కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటాం. సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఏ ప్రాసెస్ అయితే వేరే వాటితో కమ్యూనికేట్ అవుతుందో, కమ్యూనికేట్ అవటం అంటే ఏంటి సార్, జనరల్లీ వేరే ప్రాసెస్ తో డేటా షేర్ చేసుకుంటుందో, ఇట్ షేర్స్ సంథింగ్ విత్ అదర్ ప్రాసెస్, దాన్ని మనం కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటాం. మరి మన సిస్టమ్ లో ఈ రెండు కేటగిరీస్ ఉన్నప్పుడు ఏముంటాయి సార్? మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ విల్ బి కోఆపరేటింగ్ ఇన్ నేచర్. ఆ కోఆపరేటింగ్ ఎందుకు సార్, ఎందుకు అలా రాస్తాము? వై షుడ్ వి డిజైన్ ది ప్రాసెస్ ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ వన్ అనదర్? అంటే there are some primary advantages when you go for cooperating process in your system. Advantage ఏంటంటే, you can see these are the four different distinct advantages which we have when we implement an environment with cooperating process. First things first, information sharing. అంటే నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్తూ ఉన్నాను, I have been talking about this for quite some time. జనరల్లీ మన పర్టికులర్ సిస్టమ్ లో ఒక్క ప్రాసెస్ రన్ అవ్వదు, we have multiple processes that keep on running. సో ఇలా మనం మల్టిపుల్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దేర్ మైట్ బి సమ్ సెవరల్ ప్రాసెస్ విచ్ మైట్ రిక్వైర్ ద సేమ్ ఫైల్. అంటే ఒకే ఫైల్ ని యాక్సెస్ చేసుకోవడానికి అవసరం రావచ్చు, దాన్ని ఇన్ఫర్మేషన్ షేరింగ్ కింద చెప్తాం. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. రెండోది కాంపిటేషన్ స్పీడప్. జనరల్ గా ఒక పెద్ద ప్రాబ్లమ్ ని మనం చిన్న ప్రాబ్లమ్స్ కింద విడగొట్టి, సబ్ టాస్క్స్ విడగొట్టి వాటిని సాల్వ్ చేయడం ఇంకా తేలిగ్గా ఉంటుంది. సింపుల్ థింగ్ ఇది కూడా అంతే. ఒక ప్రాసెస్ ని ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల మనకి ఒక మేజర్ ప్రాబ్లమ్ ని చిన్న చిన్న ప్రాసెస్ కింద విడగొట్టి లెట్ దెమ్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్, షేర్ ద వేరియబుల్స్, సో దట్ ద కాంపిటేషన్ ఆఫ్ ద ఓవరాల్ ప్రోగ్రామ్ విల్ బి ఇంక్రీస్డ్, అంటే ఫాస్ట్ గా అవుతుంది. మూడోది మాడ్యులారిటీ. సో కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి మనం ఇలా నేర్చుకుంటా వచ్చాము. మాడ్యులారిటీ అనేది ఏంట్రా అంటే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఒక సిస్టమ్ అనేది కాంపోనెంట్స్ కింద విడగొడతాము అండ్ కోఆపరేటింగ్ మాడ్యూల్స్ కింద విడగొడతాము, సో దట్ ఎనీ మాడ్యూల్ వెన్ ఎవర్ వి వాంట్ టు లైక్ చేంజ్ ఇట్ ఆర్ మోడిఫై ఇట్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ సిస్టమ్. మొత్తం సిస్టమ్ మీద ఇంపాక్ట్ అనేది ఉండదు, దాన్ని మనం మాడ్యులారిటీ అంటాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కన్వీనియన్స్. జనరల్లీ చిన్న ఒక సింగిల్ యూజర్ అయినా సరే ఒక్క ప్రాసెసర్ రన్ చేయరు కదా. యూ టేక్ యువర్ ఫోన్ ఆర్ టేక్ యువర్ ల్యాప్టాప్, యూ మైట్ బి రన్నింగ్ మల్టిపుల్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం. సో అలా రన్ చేసేటప్పుడు these process might be running the same code or might be requiring access to the same kind of file. ఇలాంటి అన్ని కూడా మనం చేయొచ్చు కాబట్టి we are actually providing convenience to the user so that he has the ability to run multiple process at the same time. These are all the primary advantages of going for an environment where cooperating processes are implemented. Okay, now let us discuss about this thing. అసలు ఈ కోఆపరేటింగ్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తాం? సింప్లీ వే, కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటేనే ఇందాక మనం చెప్పాం కదా, ఒక ప్రాసెస్ వేరే ప్రాసెస్ తో మాట్లాడటం అంటే ఏంటి సార్? ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు షేర్ ఇట్స్ మెమరీ. ఒక మెమరీ అంటే మెమరీ అనుకోండి, లేకపోతే మెమరీ అని కూడా అనకూడదు. ఇట్ షుడ్ కమ్యూనికేట్ విత్ అదర్ ప్రాసెసెస్, టాక్ టు వన్ అనదర్. జనరలీ స్పీకింగ్, దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఐపీసీ. ఐపీసీని రెండు రకాలుగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ద ఫస్ట్ వన్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్స్ అంటాం.
రెండోది we call it as a shared memory system. రెండిట్లో ఏది ఇంప్లిమెంట్ చేస్తారు సార్? రెండిట్లో ఇది బెటర్, ఇది బెటర్ కాదు అని చెప్పడానికి ఉండదు. మన అవసరాన్ని బట్టి, మన కమ్యూనికేట్ చేసే ప్రాసెస్ లొకేషన్ బట్టి కూడా మారిపోతుంది. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఇక్కడ బొమ్మలో కనిపిస్తుంది కదా. సో హియర్ ఇన్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ప్రతిదీ సిస్టమ్ కాల్స్ ద్వారా జరుగుతుంది. ఎనీ ప్రాసెస్ దట్ విషెస్ టు కమ్యూనికేట్ విత్ అనదర్ ప్రాసెస్ విల్ ఇన్వోక్ సమ్ సర్టెన్ సిస్టమ్ కాల్స్ ఫర్ సెటప్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏ కనిపిస్తుంది కదా మనకి. యూ కెన్ సీ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ఏ హియర్ అండ్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ బి హియర్. సో ఫర్ ప్రాసెస్ ఏ టు టాక్ టు ప్రాసెస్ బి, ఇట్ విల్ క్రియేట్ దిస్ మెసేజ్ M and then it will send it to the kernel, ఫస్ట్ వన్. సో తర్వాత కెర్నల్ నుంచి ఈ మెసేజ్ బి తీసుకుంటుంది. సో ఇక్కడ ఈ మెసేజ్ ని పంపించడానికి, కెర్నల్ కి ఇవ్వడానికి, అలానే ప్రాసెస్ బి తెచ్చుకోవడానికి, వీటన్నిటికీ నెసెసరీ సిస్టమ్ కాల్స్ షుడ్ బి ఇన్వోక్డ్. సిస్టమ్ కాల్స్ అన్ని ఇన్వోక్ చేయాల్సిందే. దిస్ మెథడ్ ఈస్ వెరీ సింపుల్ టు సెటప్ బట్ వర్క్స్ వెల్ అండ్ ఆల్సో వర్క్స్ వెల్ అక్రాస్ మల్టిపుల్ కంప్యూటర్స్. అంటే మీ సిస్టమ్ లో ఉన్న ఒక ప్రాసెస్ వేరే సిస్టమ్ లో ఉన్న వేరే ప్రాసెస్ తో మాట్లాడుకోవాలి అంటే మెసేజ్ పాసింగ్ గివ్స్ యూ ది బెస్ట్ సినారియో. జనరల్ గా ఏంట్రా అంటే when there is amount and the frequency of data is small, when multiple computers are involved, you tend to use this particular technique called as message passing. ఇక్కడ ఏ ప్రాసెస్ అయినా సరే వేరే ప్రాసెస్ తో మాట్లాడుకోవాలి అంటే ముందు మెసేజ్ల రూపంలో we send it to the kernel. సో కెర్నల్ కి వెళ్ళిన తర్వాత కెర్నల్ నుంచి మెసేజెస్ ఆ పర్టికులర్ రిసీవింగ్ ప్రాసెస్ తీసుకుంటుంది. ది అదర్ మెథడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈస్ కాల్డ్ as shared memory. ఇక్కడ మీకు మనకు బొమ్మలో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? దిస్ ఈస్ ప్రాసెస్ ఏ, దిస్ ఈస్ ప్రాసెస్ బి, రైట్. సో ఈ ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి రెండు కలిపి మధ్యలో మనకి ఇక్కడ ఒక పోర్షన్ కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ as shared memory. అంటే దిస్ అడ్రస్ స్పేస్ ఈజ్ నౌ బీయింగ్ షేర్డ్ బిట్వీన్ ప్రాసెస్ ఏ అండ్ ప్రాసెస్ బి. బోత్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్. జనరల్ గా మనం ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రాసెస్ అడ్రస్ స్పేస్ ని ఇంకో ప్రాసెస్ అనేది యాక్సెస్ చేసుకోకుండా ఉండాలి, యాక్సెస్ చేయకుండా చూడాలి అని చెప్పాం. అలానే నౌ వీఆర్ యాక్చువల్లీ రిమూవింగ్ దిస్ రెస్ట్రిక్షన్. Now I am saying that both process A and process B can access to this particular shared region. Okay. Shared memory is little bit complex to set up, but once you set it up, it is very fast. Endukante etuvanti system calls undavu and also the access will happen at memory transfer speeds. Memory transfer speed ane chaala fast ga untundi speed general ga. Andukani eppudaithe idi memory lo untundi kabatti the data transfer can happen at a very quick rate when you compare with that of message passing systems. Then there is large amounts of information, and when both the process are on the same computer, this particular shared memory model is very advantageous because of the faster data rates that you can do. Of course it is a little bit complex to set up endukante restrictions unna enni untai kabatti complexity untundi. So these are the two methods of implementing your inter process communication. Gurtu pettukondi IPC మనం దాన్ని ఐపీసీ అని పిలుస్తాము. మన క్వశ్చన్స్ లో వాటిలో కూడా రిగార్డింగ్ ఐపీసీ అంటారు. ఐపీసీ స్టాండ్స్ ఫర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇవి మనం కోఆపరేటింగ్ ప్రాసెస్ కి ఇంప్లిమెంట్ చేస్తాము. సో కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటే వన్ ప్రాసెస్ ఆర్ ఇఫ్ దేర్ ఆర్ టూ ప్రాసెస్ దట్ విష్ టు కమ్యూనికేట్ విత్ వన్ అనదర్, దట్ షేర్ డేటా విత్ వన్ అనదర్, వాటిని కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటాము. అవి డేటా ఎలా షేర్ చేసుకుంటాయి అనే దానికి ఇక్కడ నేను రెండు మెథడ్స్ చెప్తున్నాను. Now, as I told you, in this video, I'm going to concentrate on shared memory model, and in the next video, I'll concentrate on message passing systems. So, first shared memory system gurinchi maatladukundaam. Now, inter-process communication using shared memory requires communicating processes to establish a region of shared memory. Manam adega maatladukundi. So, general ga manam ila represent chestamu main memory ni, and all the processes reside inside this main memory. So, idi process A anukondi, idi process B anukondi. Now, what we did was, సో ఈ రెండు మనకు గనక మనం షేర్డ్ మెమరీ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ రెండు కోఆపరేటింగ్ ప్రాసెస్ అనుకుంటే, నౌ వి డిసైడ్ ఆర్ వి ఎస్టాబ్లిష్ ఎ సర్టెన్ రీజియన్ ఆఫ్ మెమరీ యాజ్ షేర్డ్ మెమరీ రీజియన్ సో దట్ బోత్ ఏ అండ్ బోత్ బి, ఏ అండ్ బి కెన్ హ్యావ్ యాక్సెస్ టు ది సేమ్ రీజియన్. సో అలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. టిపికల్లీ ఇప్పుడు ఈ షేర్డ్ రీజియన్ అనేది ఎవరి అడ్రస్ స్పేస్ లో ఉంటుంది? ప్రాసెస్ ఏ స్పేస్ లో ఉంటుందా, ప్రాసెస్ బి స్పేస్ లో ఉంటుందా? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే the process which actually creates this. సో ఏ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఏ కానీ పి కానీ ఎవరైతే ఈ షేర్డ్ రీజియన్ ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ స్పేస్ లో పార్ట్ నే షేర్డ్ రీజియన్ కింద చెప్తాం. సో ఇఫ్ ద అదర్ ప్రాసెస్ దట్ విషెస్ టు కమ్యూనికేట్ యూజింగ్ దిస్ షేర్డ్ మెమరీ సెగ్మెంట్ మస్ట్ అటాచ్ ఇట్ టు దేర్ అడ్రస్ స్పేస్ ఆల్సో. సో ఇప్పుడు బి అనేది కనుక క్రియేట్ చేసిన తర్వాత ఏ అనేవాడు బితో
మాట్లాడాలి, ఈ సేమ్ షేర్డ్ మెమరీ రీజియన్ ని వాడుకోవాలి అంటే ఆ మెమరీ రీజియన్ ని వాళ్ళ అంటే ఏ అడ్రస్ స్పేస్ కూడా అటాచ్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో షేర్డ్ మెమరీ రిక్వైర్స్ దట్ 2 or more ప్రాసెస్. ఈ మన ఎగ్జాంపుల్ లో A, B ఈ రెండు ప్రాసెస్ అగ్రీ టు రిమూవ్ ద రెస్ట్రిక్షన్ ఆఫ్ ప్రివెంటింగ్ one process accessing another process memory in the sense here addresses space. సో మనం ఫస్ట్ లో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ చెప్పినప్పుడు ఐ స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ గురించి నేను మాట్లాడాను. సో ప్రొటెక్షన్ గురించి నేను మాట్లాడినప్పుడు ఐ టోల్డ్ యూ దట్ జనరల్ గా ఇలా మన మెయిన్ మెమరీ ఇచ్చినప్పుడు ఇన్ దిస్ మెయిన్ మెమరీ వాట్ హ్యాపెన్స్ ఈస్ వీ హ్యావ్ మెనీ ప్రాసెస్ దట్ రిసైడ్ ఇన్ ద మెయిన్ మెమరీ అట్ ద సేమ్ టైం. ఇక పైన ఓఎస్ అనుకుందాము, ఐ హావ్ టు మేక్ షూర్ ఇది ఏ అనుకుందాం, ప్రాసెస్ ఏ, ఇది ప్రాసెస్ బి అనుకుందాము, ఇక్కడ ప్రాసెస్ సి అనుకుందాం, ఇక్కడ ప్రాసెస్ డి అనుకుందాం. మన రెస్ట్రిక్షన్ ఏంటంటే ప్రొటెక్షన్ సర్వీస్ ఏం చెప్తుందంటే ఐ హావ్ టు మేక్ షూర్ దట్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ప్రాసెస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు దేర్ ఓన్ అడ్రస్ రీజియన్స్. అంటే ఆ అడ్రస్లు తప్ప మన దానికి కేటాయించిన స్పేస్ తప్ప వేరే స్పేస్ లోకి వెళ్లకుండా చూసుకోవాలి. అలానే నన్ ఆఫ్ దీస్ 4 ప్రాసెస్ ట్రై టు యాక్సెస్ ద రీజియన్ దట్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ప్రొటెక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ షేర్డ్ మెమరీ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు రిమూవ్ దట్ రెస్ట్రిక్షన్. ఏ ప్రాసెస్ అయితే షేర్డ్ మెమరీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాయో, ఈ మోడల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాయో, దే హ్యావ్ టు అగ్రీ టు రిమూవ్ దిస్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ప్రివెంటింగ్ యాక్సెస్ టు ది వన్ అదర్స్ మెమరీ రీజియన్స్. ఓకే, ఆ రెస్ట్రిక్షన్ తీసేయాలి. దే కెన్ దెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బై రీడింగ్ అండ్ రైటింగ్ డేటా ఇన్ ద షేర్డ్ ఏరియాస్. సో ఎప్పుడైతే ఈ రెస్ట్రిక్షన్ రిమూవ్ చేస్తాయో దెన్ బోత్ ఏ అండ్ బి కెన్ హ్యావ్ ది యాక్సెస్ టు ది shared area. So the form of data, the location are actually determined by these processes. అంటే అడ్రస్ స్పేస్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నాయో దే డిసైడ్, అండ్ the operating system has got nothing to do with the selection of these things. The process are also responsible for ensuring that they are not writing to the same location simultaneously. So ఈ పాయింట్ నుంచి మనకి we come to the conclusion that we have to have some kinds of process synchronization. సో ఇప్పుడు వరకు మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, సడన్ గా సింక్రనైజేషన్ అంటున్నారు ఏంటి సార్ అంటే, ఇలా షేర్డ్ మెమరీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి we have to ensure that not at the both these process does not try to access or modify the data at the same time. Problem వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? For this reason we have something called as a producer consumer problem as a very good example to understand how shared memory can be implemented. So producer consumer problem గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుకోవాలంటే because this gives you a very good example of understanding how shared memory can be implemented to establish the cooperating process of two. ఇందులో let us assume that there is one process which is called as producer. So దీన్ని producer అన్నాం. We call it as producer. ఒక ప్రాసెస్ ప్రొడ్యూసర్ అనండి, ఇంకో ప్రాసెస్ ని కన్స్యూమర్ అనండి. సో కన్స్యూమర్ ఈ రెండు ఏంట్రా అంటే ద ప్రొడ్యూసర్ ప్రాసెస్ కీప్స్ ఆన్ ప్రొడ్యూసింగ్ ది ఐటమ్స్ వన్ ఆఫ్టర్ ది అనదర్, అండ్ వీడు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ ని ఈ కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో బోత్ ఆర్ రిలేటెడ్. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్ ని ప్రొడ్యూస్ చేయాలి, కన్స్యూమర్ అనేవాడు ఆ ఐటమ్ ని కన్స్యూమ్ చేస్తూ ఉంటాడు. సింపుల్ టు అండర్స్టాండ్, రైట్? So this is what it is written here. One process is producing the data and other process is consuming the data. So ఈ రెండు ప్రాసెస్ల మధ్యలో ఏం జరిగింది, షేర్డ్ మెమరీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? So this is also a metaphor for the client server paradigm. A server is thought as the producer. So server అనేవాడు డేటాను క్రియేట్ చేస్తూ ఉంటాడు, కన్స్యూమర్ అనేవాడేమో క్లయింట్. సో ప్రొడ్యూసర్ ని సర్వర్ అనుకోండి, కావాలంటే సర్వర్ ప్రాసెస్ అనుకోండి, కన్స్యూమర్ దీనేమో క్లయింట్ ప్రాసెస్ అనుకోండి. So the server keeps on producing the data whereas the consumer or the client tries to కన్జ్యూమ్ ద డేటా. సో వెంటనే బాగానే ఉంది. మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఎందుకంటే వీడు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ ని వీడు తీసుకోవాలి. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ బోత్ దీస్ ప్రాసెస్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. అవునా? సో ఆ కామన్ ఏంట్రా అంటే నౌ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఏ వే సచ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ యూజ్ షేర్డ్ మెమరీ. సో ఈ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ అనే రెండు ప్రాసెస్లు మనకి కోఆపరేటింగ్ ప్రాసెస్ కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఆ ఇంప్లిమెంటేషన్ కి నేను షేర్డ్ మెమరీ మోడల్లో ఇంప్లిమెంట్ చేస్తాను. సో టు అలౌ ద ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ప్రాసెస్ టు రన్ కాంకరెంట్లీ we must have available a buffer of items that can be filled by the producer and emptied by the consumer. అంటే మనకి ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే ప్రాసెస్ ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ ని ప్లేస్ చేయడానికి ఒక బఫర్ ని నేను డిఫైన్ చేయాలి. నౌ ఐ యామ్ అస్యూమింగ్ దిస్ ఈస్ మై బఫర్.
ఈ బఫర్ అనే దాన్ని నేను డిఫైన్ చేయాలి. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడు, ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ ని ఈ బఫర్ లో ప్లేస్ చేయడం మొదలు పెడతాడు. 1 2 3 4 ఎనీథింగ్. అండ్ వీడు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాడు. వన్ ఆఫ్టర్ ది అదర్ ఫిల్ చేసుకుంటూ వెళ్తాడు. సో వీడు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ ని ఈ బఫర్ లో పెట్టిన తర్వాత దిస్ ఈజ్ మై బఫర్. సో దిస్ బఫర్ రిసైడ్స్ ఇన్ ద షేర్డ్ మెమరీ రీజియన్ బిట్వీన్ దిస్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ప్రాసెస్. ఈ బఫర్ లో ప్లేస్ చేసిన ఐటమ్స్ ని కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేయడం మొదలు పెడతాడు. So the buffer will reside in a region of memory that is shared both by the producer and consumer. So a producer can produce one item while the consumer is consuming another item. So producer అనేవాడు ప్రొడ్యూస్ చేసి ఇక్కడ పెట్టాడు. Let us say that ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి, ఇది 5 అనుకోండి, 6 అనుకోండి, 7 అనుకోండి. సో ప్రొడ్యూసర్ అనేవాడు 1 by 1 ప్రొడ్యూస్ చేసి ప్లేస్ చేస్తూ ఉంటాడు. కన్స్యూమర్ అనేవాడు ఇప్పుడు let us say that now producer is working on buffer number 3. At the same time, consumer can also work and consume the item which is in buffer number 1. Cheyachu. Okay. So the producer and consumer must be synchronized so that the consumer does not try to consume an item that has not been produced. So producer అనేవాడు తయారు చేస్తున్న ఐటమ్ అంటే ప్లేస్ చేస్తున్న ఐటమ్ ని కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇమాజిన్ ప్రొడ్యూసర్ ఈస్ ప్రొడ్యూసింగ్ అన్ ఐటమ్ అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ బఫర్ నెంబర్ 3 ప్రాసెస్ లో ఉంది. అదే టైంలో బఫర్ నెంబర్ 3 లోంచి కన్స్యూమర్ అనేవాడు తీసుకోవడానికి ట్రై చేశాడు అనుకోండి, this does not give you a good outcome. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఆ రెండు ప్రాసెస్ మధ్య సింక్రనైజేషన్ ని మనం క్రియేట్ చేయాలి ఆర్ ఇంప్లిమెంట్ చేయాలి. సో let us talk about more about these two things. Okay, so let me show you all these things. General గా there are two types of buffers that are used. ఇది మనకి నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ లో కూడా చెప్తాను. There are two types of buffers that can be used. One of them is called as the unbounded buffer. Unbounded పేరులోనే ఉందిగా, you should try to analyze. Unbounded ఎంతనే పెట్టుకోవచ్చు. There is no limit to that. There is no practical limit on the size. సో ఎప్పుడైతే అన్బౌండెడ్ బఫర్ పెట్టామో ప్రొడ్యూసర్ నాడికి ఆగకుండా పనిచేస్తూనే ఉండొచ్చు. బికాస్ ద బఫర్ ఈస్ కేపబుల్ ఆఫ్ హోల్డింగ్ అండ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎన్నన్నా హోల్డ్ చేయొచ్చు. సో ప్రొడ్యూసర్ అనేవాడు కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ చేసుకుంటూనే ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అసలు కంప్లీట్ ఖాళీ ఉందనుకోండి బఫర్, అంటే ప్రొడ్యూసర్ అసలు ఏం పని చేయట్లేదు, ఖాళీగా ఉన్నాడు, వాడు ఒక్క ఐటమ్ కూడా ఓపెన్ చేయలేదు, ఇంకా కన్స్యూమర్ కన్స్యూమ్ చేయడానికి ఏముండదు కదా. So the consumer may have to wait for new items, but the producer can always produce new items when you have an unbounded buffer, because there is no practical range. అంటే ప్రాక్టికల్ లిమిట్ లేదు కాబట్టి ప్రొడ్యూసర్ ఎన్నన్నా ప్రొడ్యూస్ చేసి ఆ బఫర్ లో ప్లేస్ చేసుకుంటా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఆల్వేస్ వి గో ఫర్ ఎ బౌండెడ్ బఫర్ ఉంది. జనరల్ గా అన్బౌండెడ్ బఫర్ అనేది ఉండదు, థియరిటికల్ గా చెప్తాం కానీ. సో ద బౌండెడ్ బఫర్ అస్యూమ్స్ ఏ ఫిక్స్డ్ బఫర్ సైజ్ 5, 10, 20, 30. దేర్ ఇస్ సమ్ ఫిక్స్డ్ సైజ్ n నెంబర్ పెట్టుకుంటాం. ఇన్ దిస్ కేస్ the consumer must wait if the buffer is empty. అంటే బఫర్ ఖాళీగా ఉంది, ఐటమ్స్ ఏమీ లేవు, you have to wait. And the producer must wait if the buffer is full. ఓకే, ఈ ఇట్లాంటి సిచ్యువేషన్ లో జనరల్ గా మనం స్ట్రీట్ ఫుడ్ తింటుంటాం కదా, యూ కెన్ సీ దట్ మనకి అన్ని పెట్టి ఉంచాడు అనుకోండి. హోటల్కి వెళ్ళారు మీరు, అన్ని డెప్పల్లో ఇడ్లీ బజ్జీ అన్ని పెట్టారు, ఫుల్ అయిపోయినాయి. దెన్ దే వోంట్ ప్రొడ్యూస్ చేయడు. సో కన్స్యూమర్ అన్నాడు కన్స్యూమ్ చేసాడు అనుకోండి, అప్పుడు వాడు ప్రొడ్యూస్ చేస్తా ఉంటాడు, ఇది కన్స్యూమ్ చేస్తా ఉంటాడు. అంతేగాని వాడు వండుతున్నప్పుడు మీరు నూనె నుంచి తీసుకుని తినలేరు కదా. సిమిలర్, సో వీ నీడ్ టు హావ్ సమ్ కైండ్ ఆఫ్ సింక్రనైజేషన్. అట్ ద సేమ్ టైం అన్ని ఖాళీగా ఉన్నాయి, వంట మేస్తే లేడు, వంట ఆయన చేయట్లేదు, దెన్ హౌ వాట్ డూ యూ వాంట్ టు కన్స్యూమ్? దెర్ ఇస్ నథింగ్ టు కన్స్యూమ్ దేర్. Similarly, if the buffer is empty, the consumer has to wait. If the buffer is full and అన్ని ఐటమ్స్ నిండుగా ఉన్నాయి, then the producer has to wait. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? You can see here, a producer tries to insert data into an empty slot of the buffer. ఇది బఫర్ అనుకోండి, ఇందాక మనం చెప్పినట్టుగా ఇమాజిన్ దిస్ ఈజ్ యువర్ బఫర్. అండ్ ఈ ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క ఐటమ్ ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇట్ స్టార్ట్స్ ఫిల్లింగ్ అప్ ఇంటూ దీస్ ఎంప్టీ స్లాట్స్. వన్ బై వన్ ఈ ఎంప్టీ స్లాట్స్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే బఫర్ ఫుల్ అయిపోతుందో, అంటే అన్ని దేర్ ఆర్ 0 ఎంప్టీ స్లాట్స్, దెన్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1 ఎంప్టీ స్పేస్. అంటే ఎంప్టీ స్పేస్ వచ్చే వరకు ప్రొడ్యూసర్ అనేవాడు ఆగాలి. అలానే కన్స్యూమర్ అనేవాడు, ద కన్స్యూమర్ స్టార్ట్స్ కన్స్యూమింగ్ దీస్ ఐటమ్స్. ప్రొడ్యూసర్ పెట్టిన ఐటమ్స్ కన్స్యూమర్ వన్ బై వన్ కన్స్యూమ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే ఈ ప్రొడ్యూసర్ అనేవాడు అసలు ప్రొడ్యూస్ చేయట్లేదో, మొత్తం బఫర్ అంతా ఖాళీగా ఉందో, కన్స్యూమర్ కన్స్యూమ్ చేయడానికి ఏముండవు. ఆ టైంలో కన్స్యూమర్ అనేవాడు వెయిటింగ్ స్టేట్ లో ఉండాలి. మనకి ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ సచ్ ఎ వే దట్ ద కన్స్యూమర్ డస్ నాట్ ట్రై టు కన్స్యూమ్ అన్ ఐటమ్ వైల్ ద ప్రొడ్యూసర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇట్. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న టైంలో ఈ కన్స్యూమర్ అనేవాడు దీన్ని కన్స్యూమ్ చేసుకోకుండా చూడాలన్నమాట. దాని మధ్య సింక్రనైజేషన్ క్రియేట్ చేయాలి. అలా చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? యూ కాంట్ డూ దట్, రైట్? సో వాడు క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు కన్స్యూమ్ చేయడానికి వస్తుంది, ద అవుట్కమ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్ లీడ్స్ టు ది ఏ ఫెయిల్యూర్. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం సార్? వాట్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్?
సో దీనికి ఒక చిన్న కోడ్ రాసాం ఇక్కడ. సో ఈ కోడ్ లో మీకు తెలియాల్సింది ఏంట్రా అంటే బఫర్ సైజ్, ఇక్కడ మనం బౌండెడ్ బఫర్ సైజ్ పెట్టుకున్నాము. ఇమాజిన్ దిస్ ఈస్ యువర్ బఫర్ సైజ్. ఇది మన బఫర్ అనుకోండి. బోత్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ డూ హ్యావ్ యాక్సెస్ టు దిస్ బఫర్. ఇందులో 1 2 3 4 5, సో మొత్తం 5 ఐటమ్స్ ప్లేస్ చేయొచ్చు అనుకుందాం. 1 2 3 4 5. ఓకే, సో ఈ బఫర్ సైజ్ ని కౌంటర్ అనే దాంట్లో తీసుకున్నాం. యూ కెన్ సీ దట్ బోత్ ద కౌంటర్ వేరియబుల్ ఈస్ బీయింగ్ షేర్డ్ అమౌంగ్ కన్స్యూమర్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ఇద్దరు ఈ కౌంటర్ అనే వేరియబుల్ కి యాక్సెస్ ఇస్తున్నాను నేను. యూ కెన్ సీ హియర్ ఇన్ ద కోడ్. సో ఈ కౌంటర్ అనే వేరియబుల్ ఏంటంటే బఫర్ సైజ్ కి ఇనిషియలైజ్ చేశాను. సో ఫస్ట్ లెట్ మీ టాక్ అబౌట్ ది ప్రొడ్యూసర్ ప్రాసెస్. ఇక్కడ ఏమి ఇచ్చాను, వైల్ ట్రూ, సో ఆల్వేస్ గెట్ ఇన్ సైడ్. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఫస్ట్ చెక్ చేస్తున్నాడు, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు బఫర్ సైజ్. అంటే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది అనుకోండి. డూ నథింగ్ అంటే ఏంటి, మొత్తం 5 నిండిపోయి ఉంటే సో కౌంటర్ ఈజ్ కంప్లీట్లీ ఫుల్. ప్రొడ్యూసర్ అనేవాడు ఏమి చేయకుండా ఆగుతున్నాడు. యూ కెన్ సీ ద కాలమ్ హియర్ అండ్ ద ప్రొడ్యూసర్ డస్ వెయిట్ హియర్. డూ నథింగ్, ఇట్ హ్యాస్ టు కీప్ ఆన్ వెయిటింగ్. అలా కాదనుకోండి, దట్ మీన్స్ ఆ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కాదు, దెన్ బఫర్ ఆఫ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రొడ్యూస్డ్. ఈ నెక్స్ట్ ప్రొడ్యూస్ అనేది ఏంట్రా అంటే మనకి ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిన ఐటమ్ ని స్టోర్ చేసే వేరియబుల్. సో బఫర్ ఆఫ్ ఇన్, సో ఇన్ అనేది ఎక్కడ ఉందో, సో మేబీ 1 2 ఉంటుంది కదా. సో 1 దగ్గర స్టార్ట్ చేశాను, ఫస్ట్ 1 లో ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను, సో కౌంటర్ ఇంక్రిమెంట్ చేశాను. సో కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 నౌ. అలానే నెక్స్ట్ 2 లో ప్లేస్ చేశాను, 3 లో ప్లేస్ చేశాను, 4 లో ప్లేస్ చేశాను, 5 లో ప్లేస్ చేశాను. అప్పుడేమవుతుంది, కౌంటర్ చివరికి వాల్యూ 5 అవుతుంది. ఇన్ దిస్ కేస్ ద ప్రొడ్యూసర్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీథింగ్, ఎందుకంటే కౌంటర్ 5 అయిపోయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద బఫర్ సైజ్. అంటే బఫర్ మొత్తం ఫిల్ అయిపోయింది. నౌ ఐఎమ్ సేయింగ్ దట్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ టు వెయిట్. కన్స్యూమర్ ప్రాసెస్ రండి. వైల్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, నా బఫర్ కంప్లీట్ ఎంటీగా ఉంది, ఏమీ లేవు లోపల. అలాంటప్పుడు ఏం చేయాలి, డూ నథింగ్. కాలన్ ఉంది కదా, యూ హ్యావ్ టు వెయిట్ ఎట్ దట్ కాలన్ బికాస్ దెర్ ఇస్ నథింగ్ టు కన్స్యూమ్, దెర్ ఇస్ నథింగ్ ఫర్ యూ టు డూ. సో ఇక్కడ ఇంకో వేరియబుల్ రాసాం, నెక్స్ట్ కన్స్యూమ్డ్ అని. సో నెక్స్ట్ కన్స్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు బఫర్ ఆఫ్ అవుట్. సో ఈ అవుట్ అనే వేరియబుల్ మనకి ఈ కౌంటర్ చూపిస్తుంది. సో ఏం చేస్తుంది, నెక్స్ట్ కన్స్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు బఫర్ ఆఫ్ అవుట్, అండ్ అవుట్ వేరియబుల్ ఎలా చేస్తున్నాను, అవుట్ ప్లస్ 1 మధ్యలో బఫర్ సైజ్. అంటే మనకి ఇప్పుడు నేను 5 తీసుకున్నాను అనుకోండి, 5 నుంచి 4 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది. అంటే 1 1 1 1 కన్స్యూమ్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ నౌ ఐఎమ్ యాక్చువల్లీ డిక్రిమెంటింగ్ ద కౌంటర్ వాల్యూ. సో రెండు ఇక్కడేమో ఇదేమో ఇంక్రిమెంట్ చేస్తుంది, ఇదేమో డిక్రిమెంట్ చేస్తుంది. అండర్స్టాండ్? సో డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్ ని మనం వెరిఫై చేసి కౌంటర్ లోపల, అది మన బఫర్ లోపల ప్లేస్ చేస్తే కన్స్యూమర్ ప్రాసెస్ అనేది మనం ప్లేస్ చేసిన ఐటమ్ ని కన్స్యూమ్ చేసుకుంటూ వస్తుంది. ఇది చూడటానికి బాగానే ఉన్నా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇఫ్ యూ డు నాట్ ఇంప్లిమెంట్ ద సింక్రనైజేషన్ ప్రాపర్లీ, ఇఫ్ బోత్ ది ప్రొడ్యూసర్ ప్రాసెస్ అండ్ కన్స్యూమర్ ప్రాసెస్ ట్రై టు చేంజ్ ద కౌంటర్ వాల్యూ అట్ ద సేమ్ టైం, వీడు కౌంటర్ ప్లస్ ప్లస్ అంటున్నాడు, వీడు కౌంటర్ మైనస్ మైనస్ అంటున్నాడు, వాడేమో యాడ్ చేయాలి, వీడేమో వాడు ఇంక్రిమెంట్ చేయాలి, వీడు డిక్రిమెంట్ చేయాలి. అలా చేసినప్పుడు దెన్ ది ఫైనల్ అవుట్కమ్ విల్ బి ఏ టోటల్ ఫెయిల్యూర్. అందుకనే మనం షేర్డ్ మెమరీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు పక్కాగా ప్రాసెస్ సింక్రనైజేషన్ మెకానిజమ్స్ ని మనం చేయాలి. ప్రాసెస్ సింక్రనైజేషన్ మెకానిజం కనుక మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతే దెన్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఆన్ యువర్ హ్యాండ్స్. సో దిస్ ఈస్ వాట్ దీన్నే మనం, దిస్ ఈస్ రిగార్డింగ్ యువర్ షేర్డ్ మెమరీ మోడల్. ఇన్ ద నెక్స్ట్ వీడియో లెట్ మీ టాక్ అబౌట్ ది యువర్ మెసేజ్ పాసింగ్ మోడల్. సో ఇక్కడ వరకు మనం చూసింది ఏంటంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ దీంతో ఎలా చేస్తాం అనేది. నా నెక్స్ట్ వీడియోలో లెట్ us టాక్ అబౌట్ మెసేజ్ పాసింగ్ అంటే ఏంటి, దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో కూడా చూద్దాం. ఈ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ కి సార్ సింక్రనైజేషన్ కావాలంటున్నారు, మీరు చెప్పట్లేదు అంటే వీ హ్యావ్ ఎ సెపరేట్ చాప్టర్ ఆన్ దట్ కాల్డ్ యాజ్ ప్రాసెస్ సింక్రనైజేషన్. సో ప్రాసెస్ సింక్రనైజేషన్ లో మళ్ళీ ఇదే ప్రాబ్లం తీసుకుందాము. ఇదే ప్రాబ్లం తీసుకుని ఈ కౌంటర్ వాల్యూ ఈచ్ బోత్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్ we will ensure that both of these process does not access the same variable at the same time. Adi cheddam. Okay, so thank you for watching and take care.